కృష్ణాష్టమిని జరుపుకున్నట్టే రాధాష్టమి పండుగను కూడా జరుపుకుంటారు. అసలు రాధాష్టమి పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ విశిష్టత ఏమిటి? ఎప్పుడు వచ్చింది? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కృష్ణాష్టమి జరుపుకున్న 15 రోజులకు రాధాష్టమిని జరుపుకుంటారు. ఈ ఏడాది రాధాష్టమి సెప్టెంబర్ 11వ తేదీన వచ్చింది. ఈ రోజు రాధా రాణిని పూజించడం వల్ల సంపద, ఐశ్వర్యం, సంతోషం లభిస్తాయి. తమ సంసార జీవితం బాగుండాలని కోరుకుంటూ వివాహిత స్త్రీలు ఉపవాసం ఉంటారు. హిందూ సనాతన ధర్మంలో రాధా అష్టమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాధారాణి జన్మదినాన్ని భాద్రపద మాసంలోని శుక్లపక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. రాధా అష్టమి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి లాగానే ఉపవాసం పాటిస్తారు. ఈ రోజున రాధా రాణిని పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని భక్తుల నమ్మకం. రాధారాణిని ఆరాధించడం వల్ల మనిషికి సుఖం, ఐశ్వర్యం, సంపద లభిస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ పండుగ కృష్ణ జన్మాష్టమి తర్వాత 15 రోజులకు వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం శుక్లపక్ష అష్టమి తిథి సెప్టెంబర్ 10వ తేదీన రాత్రి 11:11 ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీన రాత్రి 11:46 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం సెప్టెంబర్ 11వ తేదీన రాధా అష్టమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున వివాహిత స్త్రీలు పిల్లల సంతోషం, భర్తతో శాశ్వతమైన బంధం నిలవాలని కోరుకుంటూ ఉపవాసం ఉంటారు. పురాణాల ప్రకారం రాధా అష్టమి రోజు రాధారాణిని పూజించి సంతోషపెట్టేవారు. రాధను పూజించిన వారికి కృష్ణుడి ఆశీర్వాదాలు కూడా దక్కుతాయని చెబుతారు. ఈ ఉపవాసం చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వచ్చి కోరిన కోరికలు తీరుస్తుందని చెబుతారు. రాధారాణి లేకుండా శ్రీకృష్ణుని ఆరాధన కూడా అసంపూర్ణంగా ఉంటుంది. రాధ ప్రేమ, ఆరాధన లేనిదే కృష్ణుడు లేడు. అందుకే రాధా కృష్ణుడు అని అంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమిలాగా రాధాష్టమి పండుగను కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. రాధాష్టమి ప్రాముఖ్యత ఏమిటంటే, ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల పాపాలు నశిస్తాయట. పిల్లల నుండి ఆనందం, సంతోషం లభిస్తుంది. రాధాష్టమి అనేది లక్ష్మీదేవి అవతారమైన రాధారాణి జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుని ప్రతిష్టాత్మకమైన హిందూ పండుగ. స్వచ్ఛమైన ప్రేమ, భక్తి స్వరూపాలుగా పిలువబడే రాధకు శ్రీకృష్ణుడితో ఉన్న లోతైన అనుబంధం ఆమెను నిస్వార్థ అంకిత భావానికి చిహ్నంగా చేస్తారు. ఇప్పుడు పూజా విధానం ఓసారి తెలుసుకుందాం. భక్తులు బ్రహ్మ ముహూర్తంలో పొద్దున్నే నిద్రలేచి పూజ ప్రారంభించే ముందు పవిత్ర స్నానాన్ని ఆచరించాలి. ఇల్లు, పూజ గదిని పూర్తిగా శుభ్రం చేయాలి. రాధాకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పంచామృతంతో అభిషేకం చేయాలి. అనంతరం విగ్రహాలకు అందమైన బట్టలు, ఆభరణాలు, తాజా పువ్వులతో అలంకరించాలి. ఒక నెయ్యి దీపం వెలిగించి పండ్లు, స్వీట్లతో పాటుగా భోగు ప్రసాదాన్ని అందించాలి. రాధాదేవికి మేకప్ వస్తువులను సమర్పించి ఆమె ఆశీస్సులను కోరాలి. వేద మంత్రాలు, శ్లోకాలను పఠించి రాధా గాయత్రి మంత్రం పఠించడం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. రాధాకృష్ణ ఆలయాలను సందర్శించాలి. రాధాదేవికి ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. సాయంత్రం అమ్మవారికి భోగు ప్రసాదం సమర్పించిన తర్వాత మీ ఉపవాసాన్ని ముగించాలి. ఈ రోజున దాన ధర్మాలు చేయటం, పేదలకు ఆహారం ఇవ్వటం చాలా పుణ్యాన్నిస్తుంది.